అనగనగా ఒక గ్రామంలో గోపి అనే యువకుడు ఉండేవాడు. అతనికి మట్టితో అద్భుతమైన పాత్రలు, సుందరమైన బొమ్మలు చేయడం వెన్నతో పెట్టిన విద్య. చేతిలో మట్టి ముద్ద పడితే చాలు, క్షణాలలో అదొక కళాఖండంగా మారిపోయేది. అంతటి ప్రతిభ ఉన్నప్పటికీ గోపికి ఒక పెద్ద బలహీనత ఉండేది. అదే అతని అమితమైన కోపం. చిన్న విషయానికే ఆగ్రహంతో ఊగిపోతూ చేతిలో ఉన్న వస్తువులను నేలకేసి కొట్టడం అతనికి అలవాటుగా మారింది. ఒకరోజు ఆ గ్రామ జమీందారు గోపి నైపుణ్యాన్ని మెచ్చి 100 ప్రత్యేకమైన మట్టి కుండలు చేసే పనిని అతనికి ఇచ్చాడు. దానికి తగినట్టుగా ముందస్తు ధనాన్ని కూడా ఇచ్చి వెళ్ళాడు. జమీందారు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవాలని గోపి రాత్రింబవళ్లు కష్టపడి 100 కుండలను సిద్ధం చేసి ఇంటి ప్రాంగణంలో ఆరపెట్టాడు. మరుసటి రోజు ఉదయం ఒక చిన్న పిల్లి ఆహారం కోసం పరిగెత్తుకుంటూ వచ్చి ప్రమాదవశాత్తు ఒక కుండను కింద పడేసింది. ఆ కుండ కాస్త ముక్కలైపోయింది. అది చూసిన గోపికి కోపం నరనరాలకు పాకింది. నా కష్టాన్నే పాడు చేస్తావా అంటూ ఆగ్రహంతో పక్కనే ఉన్న ఒక పెద్ద కర్రను ఆ పిల్లి వైపు బలంగా విసిరాడు. కానీ ఆ కర్ర పిల్లికి తగలకుండా పక్కనే ఉన్న కుండలకు తగిలింది. అంతే, వరుసగా ఉన్న కుండలన్నీ ఒకదానిపై ఒకటి పడి క్షణాల వ్యవధిలో అన్నీ నేలపాలై ముక్కలైపోయాయి. పిల్లి పాడు చేసింది ఒక కుండ మాత్రమే. కానీ గోపి తన ఆవేశంతో మిగిలిన 99 కుండలను తానే స్వయంగా నాశనం చేసుకున్నాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన జమీందారు ఆ దృశ్యాన్ని చూసి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. గోపి బాధ్యతారాహిత్యాన్ని మందలించి ఇచ్చిన పనిని రద్దు చేసుకొని తన ధనాన్ని తిరిగి తీసుకొని వెళ్ళిపోయాడు. వచ్చిన గొప్ప అవకాశం చేజారిపోవడంతో గోపి తల పట్టుకొని ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు తండ్రి రామయ్య గోపి దగ్గరికి వచ్చి ఎంతో ప్రశాంతంగా ఇలా అన్నాడు. చూసావా నాయనా, పిల్లి పాడు చేసింది ఒకే ఒక కుండ. కానీ నీలోని అదుపులేని కోపం వల్ల నీ చేతులతోనే నీ 100 కుండలను, వచ్చిన పెద్ద పనిని సర్వనాశనం చేసుకున్నావు. ఆవేశంలో కళ్ళు మూసుకుపోతే నష్టపోయేది మనమే. నీకు శత్రువు ఎక్కడో బయట లేడు. నీ లోపల ఉన్న కోపమే నీకు అతిపెద్ద శత్రువు అని హితబోధ చేశాడు. తండ్రి మాటల్లోని సత్యాన్ని గ్రహించిన గోపికి జ్ఞానోదయమైంది. నాటి నుండి అతను కోపం పూర్తిగా విస్మరించి శాంతగుణంతో మెలిగి గ్రామంలో ఉత్తమ కుమ్మరిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ కథ వల్ల మనం నేర్చుకున్న నీతి, మన కోపమే మన శత్రువు.